ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. బదిలీలు, ప్రమోషన్లు, రేషనలైజేషన్, పాఠశాలల పునర్వ్యవస్థీకరణ సమస్యలపైన నిరసన తెలిపారు. ప్రమోషన్లకు సంబంధించిన సీనియారిటీ లిస్టులో తప్పులను సరిచేయాలని వారు కోరారు. ఇక అప్పర్ ప్రైమరీ పాఠశాలలను కొనసాగించాలని వారు కోరారు. ఉపాధ్యాయుల సంఘాలతో జరుపుతున్న చర్చల్లో అధికారులు ఏది అనుకుంటే అదే చేస్తున్నారని, ఉపాధ్యాయుల సంఘాల నేతలు చెప్పే సూచనలు వినడం లేదని అన్నారు. అధికారుల తీరు ఉపాధ్యాయులందరినీ ఆవేదనకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఇక ప్రైమరీ పాఠశాలలో మాతృభాషలోనే బోధన కొనసాగించాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే 15వ తేదీ విజయవాడ భారీ ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. డిఓ ఆఫీస్ ఎదుట చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం ప్రధానంగా ఏమంటే బదిలీలు, పదోన్నతుల జీవోకు వెంటనే విడుదల చేయాలని, ఏవైతే సీనియారిటీ లిస్టులు పాటిస్తున్నారో అవి అసంబద్ధంగా ఉన్నాయి, కరెక్ట్గా లేవు, వాటన్నిటినీ కరెక్ట్ చేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిమిషానికి ఒక వాయిస్ 117 జీవో రద్దు చేశాము అన్నారు. ఎక్కడ రద్దు అయింది? 1 నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నడుపుతున్నారు. అట్లే రేషనలైజేషన్ బదిలీలు చేపడతామని చెప్తున్నాం, బదిలీలు అసంబద్ధంగా ఉన్నాయి. ఆ రోస్టర్ పాయింట్ ఎట్లా పాటిస్తున్నారో ముఖ్యంగా తెలియజేయాలి అందరికీ. అదే కాకుండా ఈ రేషనలైజేషన్లో ఎవరు ఓ రోజు ఒక వాయిస్, ఈరోజు టీచర్ వస్తాడు, ఈరోజు రారు. జూనియర్కు ఆయన కావాల్సిన బదిలీ చేసే విధంగా అనుకూలంగా జీవోలు రావాలి. అదేవిధంగా ప్రతి హై స్కూళ్ళలో ప్యారలల్ మీడియం ఉండాలా, అంటే తెలుగు మీడియం ఖచ్చితంగా ఉండాలా అని మనం డిమాండ్గా ఉన్నాము. ఎలిమెంటరీ స్కూళ్ళల్లో కూడా రేషియో తగ్గించి ఎక్కువ శాతం ఎలిమెంటరీ స్కూళ్ళు బలోపేతం కావడానికి ప్రభుత్వం కృషి చేయాలని, అదేవిధంగా సమాంతర మీడియం ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా హై స్కూళ్ళలో ఉండాలని, ఏదైతే 53 తర్వాతనే హై స్కూల్లో ఇంకో సెక్షన్ రావాలి అనే నిబంధనలు సడలించి 45 వరకే పిల్లలు ఉంటే ఇంకో సెక్షన్ ఇవ్వాలని, ముఖ్యంగా యూపీ స్కూళ్ళని బలంలోకి వస్తే 117 జీవోను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఆ 117 జీవోకు ప్రత్యామ్నాయంగానే దాని ప్రకారంగానే ఈరోజు ఈ విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వ రంగంలో సంస్కరణలు అనేటివి 117 జీవో ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. ఆ 117 జీవోకి రద్దు చేసి కొత్త జీవో ప్రకారం పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జరగాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ప్రాథమిక పాఠశాలలో 5 తరగతులు ఉంటే 5 తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలి. అదేవిధంగా మాన్యువల్ కౌన్సిలింగ్ అనేది ఎల్జీటీలకు నియమించాలి. అదేవిధంగా ఏదైతే సమాంతర మీడియం హై స్కూళ్ళలో సమాంతర మీడియాన్ని కొనసాగించాలి. అదేవిధంగా మన ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంల ద్వారానే పదోన్నతులు ఇవ్వాలి. ఎస్జిటీలకు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ద్వారానే పదోన్నతులు అనేది ఇవ్వాలి. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అనాలోచిత నిర్ణయాలను వదిలేసి ప్రభుత్వ విద్యారంగం బాగుపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని మేము ధర్నా కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నా పేరు నవీన్ పాటి, జిల్లా ప్రధాన కార్యదర్శి.